ఎవడితే ఎత్తాను నీ ప్రాణం పేదలకు ఎత్తానంటే నువ్వు ఎవడన్నా చివరి రక్తపు బొట్టు వరకు పేదల కోసమే పనిచేస్తా. ఎందుకు నీ రక్తం ఏం చేసుకుంటాడు పేదోడు? ఆ పేదోడు రక్తం మనం పెండకుండా ఉండాలి, అంతే కదా. ఆ ఎమోషనల్ స్పీచ్లో భలే ఉంటుంది అనమాట. నా చివరి రక్త బొట్టు వరకు పేదల కోసమే. పేదోడికి నీ రక్తం ఎందుకబ్బా? నువ్వు ఇవ్వాల్సింది ఏంది? అంత తిండెట్టు, ఆయనకి ఆరోగ్యానికి చూసుకో, వాళ్ళ పిల్లల చదువులు చూసుకో, వాళ్ళ ఎదుగుదల చూసుకో. అది కదా నువ్వు చూడాల్సింది. నీ రక్తం ముచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారు? రక్త బ్లడ్ బ్యాంక్ ఏమైనా పెట్టుకుంటారా ఏంది? అంత బ్లడ్ ఉంటుందా మన దగ్గర? లేదు. నేను ఎవడాపినా సరే హైదరాబాద్ డెవలప్ చేస్తానని చెప్పాను. ఎవడాపాడు హైదరాబాద్ డెవలప్ చేయడానికి? ఆంధ్ర మొత్తాన్ని నాశనం చేసి తీసుకెళ్ళి ఆడ తగలేసావు. కనీసం ఒక 10-15 లక్షల కోట్లు తగలేసావు నువ్వు ఆంధ్రాకి ఏమీ చేయకుండా. ఈయనే కదా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని పట్టుకుపోయింది, మన దగ్గర ఉన్నాయన్నీ కూడా. చివరికి నారాయణ చైతన్యాలు పుట్టింది ఎక్కడ? ఈ హెడ్ క్వార్టర్లు కూడా ఏడబెట్టుకున్నారు, హైదరాబాద్లోనే కదా. నువ్వు మొత్తాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడుతుంది. ఆ తర్వాత తనిదేరి వేస్తే అబ్బాబే దానికి మనకి అందరం మనం మంచోళ్ళమే, బాయి అని చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉపన్యాసం. ఏంది మనవాళ్ళు? ఇవాళకైనా సింపుల్, నువ్వు సాధించినటువంటిది ఏదన్నా ఉందంటే హైదరాబాదులో ఆంధ్రుడికి ఏమన్నా హక్కు వచ్చిందా? ఉద్యోగం చేసే హక్కు లేదే ఆంధ్రుడికి. మళ్ళీ వెంటనే వచ్చేస్తారు కొంతమంది సగం తెలివితేటలోళ్ళు, అక్కడ ప్రైవేట్ వాళ్ళు మన వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు.